అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సంఖ్యాకాండము 32వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. రుబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాతు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు, రిబేను, యాజేరు, నిమ్రా, హెష్బేను, ఏలాలే, షెబాము, నేబో, బెయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము, మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్యముగా ఇమ్మనగా మోషే గాదీయులతోనూ రుబేనీయులతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరి గదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయిరి. ఆ దినమున యెహోవా కోపము రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరునూ చూడరని ప్రమాణము చేశాను. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరీ ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపము సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్ళిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ చెయ్యును. అట్లు మీరు ఈ సర్వజనము నశింప చేసెదరనెను. అందుకు వారు అతని యొద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను, మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయము చేత ప్రాకారములు గల పురములలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలోని ప్రతివాడును తన స్వాస్యమును పొందు వరకు మా ఇండ్లకు తిరిగి రారు. తూర్పు దిక్కున యోర్దాను యువతలకు మాకు స్వాస్యము దొరికెను గనుక యోర్దాను అవతల దూరముగా వారిలో స్వాస్యము పొందమనిరి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నుద్ధులై యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులై ఉందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్యమగును. మీరు అట్లు చెయ్యని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసి వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. మీరు మీ పిల్లల కొరకు పురములను, మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను. అందుకు గాదీయులను, రుబేనీయులను మోషేతో, మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసేదం. మా పిల్లలు, మా భార్యలు, మా మందలు, మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును. నీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యోర్దాను అవతలికి వచ్చేదమనిరి. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీయులను, రుబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి
యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కానాను దేశమందే మీ మధ్యను స్వాస్యములను పొందుదురనగా గాదీయులను రుబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేయుదమనెను. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కానాను దేశములోనికి వెళ్ళెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకు రుబేనీయులకు యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రమునకును వారికిని అమోరీయులకును రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దిబోను, అతారోతు, అరోయేతు, ఆత్రోతు, షోపాను, ఆజేరు, యొగ్బేహా, బెత్నిమ్రా, బెత్మారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి. రూబేనీయులను మారుపేరు పొందిన షెబ్నోను, ఏలాలే, కిర్యతాయిము, నేబో, బయల్బెయోను, షిబ్నా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మకీరీయులు గిలాతు మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్ళగొట్టిరి. మోషే మనష్షే కుమారుడైన మకీరుకు గిలాతునిచ్చెను. అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబాహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.